కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసి ఇలా అనుకుంటే సరిపోతుంది. టేస్ట్ చేసి చూద్దాం. మంచి సింపుల్ స్నాక్ రెసిపీ అయితే చెప్తాను. ఏంటంటే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఒక ఎయిర్ ఫ్రైర్ ఉంటే చాలు. సో మనకి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఆలు తీసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇంకా అంటే ఇంకేదైనా చాట్ మసాలా లాంటిది మీకు ఎవరికైనా నచ్చితే. నాకైతే నచ్చదు కాబట్టి నేను అది వేసుకోను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మంచిగా కొన్ని పొడుగుగా ఉండేటివి తీసుకోండి, ఎందుకంటే మీకు పీలింగ్ ఈజీగా ఉండిద్ది. సో వీటిని ఏంటంటే కడగకుండానే ఫస్ట్ మొత్తం అన్ని పీల్ చేసిన తర్వాత బాయిలింగ్ వాటర్లో వేయాలా. తర్వాత అవి కొంచెం కొంచెం హీట్ అయిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఐస్ వాటర్లో వేయాలి. ఐస్ వాటర్లో వేసిన తర్వాత మీరు అవి కొంచెం బయటికి తీసి తుడిచేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఉప్పు కారం జల్లేసి ఎయిర్ ఫ్రైయర్లో ఒక 15 మినిట్స్ పెట్టేస్తే అయిపోతుంది. 15 మినిట్స్ కూడా అవసరం లేదు, మ్యాక్సిమం ఒక 10 to 11 మినిట్స్ అట్లంతే. ఒక హై టెంపరేచర్లో అట్లా పెట్టేస్తే అయిపోతుంది. సో మనం ఎలా చేయాలని చెప్పి చూద్దాం. ఇక పీలర్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే అది ఉంటుంది కదా స్లైసర్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నేనైతే పీలర్తో చేశాను. సో ఫాస్ట్గానే అయిపోయింది, ఒక 2 మినిట్స్లో అంతా చేసేసాను. సో మంచిగా తినగానే వచ్చాయి, మరి అంత పెద్దగా కూడా ఏం రాలేదు. సో ఈ మాత్రం థిక్నెస్ ఉంటే మనకి ఈజీ ట్రాన్స్పరెంట్గా బాగున్నాయి కదా. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. కిటిల్లో వాటర్ బాయిల్ అయిపోయాయి. ఆ బాయిలింగ్ వాటర్ బౌల్లో తీసుకొనేసి, మరీ ఎక్కువ బాయిలింగ్ కూడా అవసరం లేదు, తెరలు వచ్చేటట్టు లూక్వామ్ వాటర్ అయితే సరిపోతుంది. జస్ట్ ఇవి తీసుకొని ఇప్పుడు చిప్స్ అన్నీ కూడా దీంట్లో వేయాలి. ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది. మంచిగా అది హాట్ వాటర్లో ఉంటే ఏమవుతుందంటే దీంట్లో ఉండే స్టార్చ్ అంతా కూడా పోతుంది. మామూలుగా అయితే కొంచెం బురుగు వస్తుంది, ఈరోజు అయితే ఏం రాలేదు. మరి ఇప్పుడు ఇవన్నీ తీసి ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఏం ఎక్కువ ప్రెష్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. మామూలుగా జస్ట్ హాట్ వాటర్ డ్రైన్ అయిపోయి కూల్ వాటర్ వేయాలంతే. దీంట్లో ఏంటంటే కింద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, పైన నార్మల్ వాటర్ పోసేసి అట్లా ఒక 2 మినిట్స్ వదిలేస్తే చాలు. దీంట్లో 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఇది ఇప్పుడు బాగా స్టిఫ్ అయిపోతాయి కోల్డ్ వాటర్లో వేస్తే. ఇట్లా కోల్డ్ వాటర్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం బాగా బ్రష్ చేసుకొని తీయాలి. ఇప్పుడు చల్లగా ఉన్నాయి. తర్వాత క్లాత్ తీసుకొని మొత్తం అది వేసి వాటర్ని బాగా డ్రై అయిపోవాలి. ఇప్పుడు ఇట్లా మంచి క్లాత్ తీసుకొని అన్ని బాగా డ్రై అయ్యేంత వరకు అట్లా అది వేసుకోవాలి. మామూలుగా ఇది వాడుతూ ఉన్నాను. ఇదేంటంటే దీనికి డిఫరెన్స్, ఇది మొత్తం ఇట్లా స్పూన్లో పోర్ చేస్తే ఎంతైతే ఆయిల్ పడుతుందో అలా పడుతుంది. సో అందుకని 2 ఉండేది, లైక్ స్ప్రే ప్లస్ నార్మల్ పోరింగ్ వచ్చేది తీసుకున్నా. కాకపోతే ఇదేంటంటే గ్లాస్తో వచ్చింది. ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసా. 1/2 లీటర్ది చాలా సరిపోతుంది కదా అని చెప్పి మనం ఒకవేళ చేయాలనుకుంటే ఇది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడి నుంచి వస్తుంది. లేదు అనుకుంటే ఇలా పోయాలనుకుంటే ఇది మరింత ఆయిల్ పోయాలనుకుంటే దీంట్లో నుంచి పోసుకోవచ్చు. ఒక 150 అంట. సో ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. ఒకవేళ బాగుంటే మాత్రం మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. ఎయిర్ ఫ్రైయర్ ఏంటంటే 180 టెంపరేచర్ పెట్టి 3 మినిట్స్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాలి అని చెప్తాం కదా. సో అట్లా ప్రీ హీట్ అనేది చేసుకోవాలి. ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనము ఈ బాగా డ్రై అయిన ఆలుని తీసుకొచ్చేసి వీటి ద్వారా ఇట్లా స్ప్రే చేసేసుకొని
మనం ఇవి తీసుకెళ్ళి ఇంకా ఇక్కడ పెట్టేసుకోవాలి. చూపిస్తా. కొంచెం ఉప్పు తీసుకొని ఇప్పుడే అట్లా చల్లేస్తే ఏమైందంటే ఇవి ఎయిర్ ఫ్రైయర్లో ఈ చిప్స్ అన్నీ కూడా గాల్లోకి వచ్చి అవే రొటేట్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు అదే కలిసిపోద్ది. మనమేం మళ్ళీ ఏలు పెట్టి కలబెట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు లోపల పెట్టేసి ఆన్ చేసేటప్పుడు 200లో పెట్టేసుకొని టెంపరేచర్ ఇది ఒక 10 minutes పెట్టేస్తే 195 200లో పెట్టేసి స్టార్ట్ అయిపోయింది. 10 minutes ఆపేసేసాలి. ఆగవే నీ అమ్మ ఇట్లా ఆగితే అయిపోయాయి. మాడిపోతున్నట్లున్నాయి. అబ్బా ఎన్ని వేస్తే ఎన్ని వేయవు. ఇప్పుడు మిగతాది కూడా వేసేసి పెట్టేద్దాం. లో పెట్టి టెంపరేచర్ 10 minutes. చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి ఇలా అనుకుంటే సరిపోతుంది. టేస్ట్ చేసి చూద్దాం. కొన్ని ఏంటంటే థిక్గా వచ్చాయి, అంటే మనం మాన్యువల్గా పీలర్తో చేసాం కదా. సో అవి ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా సన్నగా ఉండేటివి. సో ఇలాంటివి ఏంటంటే బాగా ఫ్రై అయినాయి. 0 ఆయిల్ కాకుండా ఒక 1% ఆయిల్ అనుకోండి, ఎందుకంటే మనం స్ప్రే చేసాం కదా. దానివల్ల మంచి స్నాక్ ఐటమ్. ఏం లేదు, మనం ఒక బింగో ప్యాకెట్ కొనుక్కున్న ప్రైస్కి రెండు ఇవి తెచ్చుకుందామంటే జస్ట్ ఉప్పు కారం వేసేస్తే అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. మీకు కావాలంటే మీకు ఏదన్నా కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో చేద్దాం.